ప్రస్తుతం సినిమాల పోకడ బాగా మారిపోయిందనే చెప్పాలి. ఈ రోజుల్లో ఒక సినిమా విడుదలవ్వగానే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఫస్ట్ రివ్యూ, పబ్లిక్ టాక్స్ అంటూ విపరీతమైన హంగామా సృష్టిస్తున్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ రకరకాల ప్రోగ్రామ్స్ చేసేస్తున్నారు. ఇక అలాగే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఆ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో సోషల్ మీడియా ద్వారా తెగ ప్రచారం చేసేస్తున్నారు. పైగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందంటూ ఎన్నో వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోలందరి సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే ఒకప్పుడు సోషల్ మీడియా లేని సమయంలో రిలీజ్ అయిన ఒక సినిమా మాత్రం తెలుగు సినీ చరిత్రలో నిజంగానే ఒక సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఆ సినిమా సాధించిన రికార్డుని గతంలో ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. అలాగే భవిష్యత్తులో కూడా ఆ రికార్డుని మరే సినిమా బ్రేక్ చేసే అవకాశమే లేదట. అంతేకాకుండా ఎన్ని వందల కోట్ల బడ్జెట్తో నిర్మించిన సినిమా అయినా ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో రిలీజ్ చేసినా ఆ సినిమా రికార్డుని బ్రేక్ చేయడం ఎవ్వరి వల్ల కాదట. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, 1981 ఫిబ్రవరి 6న దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా విడుదలైన ప్రేమాభిషేకం. ప్రేమాభిషేకం రిలీజ్ అయిన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనూ 100 రోజులు ఆడింది. విడుదలైన అన్ని సెంటర్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. దాదాపు 20 సెంటర్లలో 1 సంవత్సరం పాటు ప్రేమాభిషేకం సినిమాని ప్రదర్శించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన సినిమా కేవలం ప్రేమాభిషేకం ఒక్కటే కావడం విశేషం. పాత రోజుల్లో ఇప్పట్లాగా సోషల్ మీడియా లేకపోవడం వలన వినోదం కోసం ప్రజలు కేవలం సినిమా థియేటర్లకి మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. అందుకే పాత రోజుల్లో విడుదలైన కొన్ని సినిమాలు కొన్ని సంవత్సరాల పాటు ఆడేవి. ఇక ఇప్పటి సినిమాల విషయానికి వస్తే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా 50 రోజులు ఆడాలంటే సాధ్యం కావట్లేదు. అలాగే సినిమా విడుదలైన 2-3 వారాలకే థియేటర్లలోంచి సినిమాని తీసేస్తున్నారు. పైగా ఎవరో ఒకరు ఆ సినిమాని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. కాబట్టి ప్రేమాభిషేకం క్రియేట్ చేసిన రికార్డుని బ్రేక్ చేయడం ఎప్పటికీ ఎవ్వరి వల్ల కాదట.